మై గాడ్ టెన్షన్ అవుతుంది. రైట్ 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 రైట్. వాళ్ళకి క్లాస్ రాలే కదా, మా హీరోయిన్ ఉంటే ఇప్పిస్తుండే. ఆ హీరోయిన్ ఉంటే నేను ఎట్లయినా చేసి మా బాయ్స్ అందరికి ఇప్పిస్తుండే, కానీ ఆమె పోయి యూఎస్లో కూర్చుంది. సో యాక్చువల్గా అట్లా ఎట్లా కూర్చుంటుంది? తప్పు కదా, తప్పు కదా. ప్రమోషన్కి రావాలి కదా, ఫ్లాగ్ ఇవ్వాలి కదా. ఓకే బాయ్స్, మా హీరోయిన్కి వినబడేటట్టు, అంటే మీ హీరోయిన్ అందరి చెవులు పగిలిపోయేటట్టు మూడు లెక్క పెడతా బాయ్స్. అరిస్తే మీ హీరోయిన్ల చెవులు వినిపించాలి, చెవులు పగిలిపోవాలి. గాట్ ఇట్? 1 2 3. మీ హీరోయిన్లకు బలం ఉంది మీ హీరోల కంటే. ఓకే, let's hear from heroines now. ఈ హీరోయిన్లు అరిస్తే ఆ హీరోయిన్ చెవులు పగిలిపోవాలి. రెడీ? 3 1. ఎట్లా భరిస్తున్నా నాయనా? ఓ మై గాడ్, క్రేజీ క్రేజీ. నా పేరు అజయ్ వేద్. అంతకంటే పెద్ద చెప్పుకోవాల్సిన ముచ్చట లేదు ఇంకా. అంటే చెప్పుకోదగిన సినిమా రాబోతుంది. ఇట్స్ కమింగ్ అండ్ ఇట్ విల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్, ఇట్ విల్ మేక్ మీ ప్రౌడ్. మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నారు, మీకు అవార్డులు వచ్చినాయి కదా అనగానే అప్పుడప్పుడే లేచిన నాకు, అంటే మాకు ప్రమోషన్కి గ్యాప్ వచ్చింది కొంచెం. సో సినిమా అయింది, ఇదంతా మర్చిపోయినా నేను. సడన్గా నీకు మైక్ మూవీస్ అనే పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు పిలిచి వాళ్ళ సినిమాలో నిన్ను హీరోలాగా పెట్టుకొని ఆ సినిమా తీసి ఆ సినిమా ఫుటేజ్ రెడీ చేసి దాన్ని సెన్సార్ చేసి దాన్ని అవార్డులకు పంపించింది. అవార్డుల దగ్గర 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 9 అవార్డులు కొట్టుకొని వచ్చినాం మేము. తొమ్మిది అవార్డులు కొట్టుకొని వచ్చిన తర్వాత అది చూసి ఇట్లా నేను సడన్గా అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. ఎవడో దొరకబట్టి చెంపమూన ఒక్కటి పీకి, ఒరే ఇవన్నీ అవుతున్నాయి, ఇవన్నీ నిజాలే లే అని నన్ను లేపినట్టు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ద హాస్పిటాలిటీ, థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ అస్ సో హ్యాపీలీ. ఇట్లాంటి బ్రైట్ ఫేసెస్ పెట్టాలి. ఇప్పుడు అంటే నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు అప్పుడప్పుడే డిసైడ్ అవుతున్నాను నేను, ఇట్లా సినిమాలకు పోదాము, యాక్టింగ్ చేద్దాము, యాక్టింగ్లోకి ఎంటర్ అవుదాం. అంటే మనకి ఎట్లుంటుంది, సినిమా అనగానే ఆడు వీడు అందరు చెప్తారా, నీ ముఖం చూస్తున్నారా బాబు అన్నట్టే మాట్లాడతారు. ఏసో అట్లే మాట్లాడారు, మస్తు మంది మాట్లాడారు. కానీ నేను అప్పటికి ఎవ్వరికి ఓపెన్ కాలే. ఫస్ట్ టైం నా ఇంజనీరింగ్లో ఆ పిల్లతో నేను చెప్పిన, అరే నేను ఇట్లా యాక్టింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నానే సినిమాలకి అంటే, ఒక 10 సెకండ్లు నవ్వి, అరే నువ్వు యాక్టర్ కావురా, జోకర్ అవుతావురా అని అన్నది. లోపల బాధ, గుండెల నొప్పిలేస్తుంది, బాధ వేస్తుంది. యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నావు, యాక్టర్ కావాలంటే ఎట్లుండాలి, అందంగా ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, ఇవన్నీ చెప్తుంది. అది చెప్తున్నప్పుడు ఇంకా నాకు అదేమి వినబడతలేదు. జోకర్ 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 అదే వినబడుతుంది, ఏమి వినబడతలేదు. దెన్ లైక్ ఈ రాత్రి నిద్ర పడుతుందా, బొంగు పడుతుంది, అమ్మాయి అన్నది ఏం నిద్ర పడుతుంది, నిద్ర పట్టలే, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, ఏదికి అన్ని క్వశ్చన్లు. మరి అది అన్నది నిజమే కదా, నీకు యాక్టింగ్ రాదు, డాన్సులు రావు, ఫైట్లు రావు, ఏం రావు, ఏమవుతుంది నీతో అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వస్తున్నాయి. ఒక పాయింట్ తర్వాత ఆన్సర్ వచ్చింది, ఒకటే ఆన్సర్ వచ్చింది. ప్రతి క్వశ్చన్కి ఒకటే ఆన్సర్. ఏంటంటే, ఇప్పుడు నీకు యాక్టింగ్ రాదురా, నేర్చుకోగలుగుతావా, నీతో నేర్చుకున్నాడు అవుతుందా అంటే ఆన్సర్ ఏంటంటే, ఏమని రాసి ఉంది క్రేజీ యాక్ట్ మాస్, ఇది మాస్. ప్రతి క్వశ్చన్కి ఇప్పుడు నీకు యాక్టింగ్ రాదురా, మరి నేర్చుకున్నాడు అవుతుందా, కష్టపడి నేర్చుకుంటావా అంటే, నీకు డాన్సులు రావు, నీకు నేర్చుకున్నాడు అవుతుందా, నీకు ఫైట్లు రావు, నేర్చుకున్నాడు అవుతుందా. అట్లనే మీతోని టాప్ కాలేజ్ల సీట్లు కొట్టుడు అవుతుందా, పిచ్చిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో ఇచ్చి పాడేసుడు అవుతుందా.
మాస్ బాయ్స్, మీ అమ్మ నాన్న ముంగడ గల్లెగరేసుకొని నీ కొడుకు టాప్ కాలేజ్లో చదువుతుంది అని చెప్పుడు మీతో అవుతుందా కదా? అందరూ బ్యాక్ బెంచ్ బాయ్సే కదా, సేమ్ బ్యాచ్ బాస్. గాయ్స్ ఇగో 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 మన సినిమా ఎట్లాంటి సినిమా అంటే, రీసెంట్గా ఒక సినిమా వచ్చింది నెట్ఫ్లిక్స్లో, ద ఎలిఫెంట్ విస్పరర్స్ అని. ఫస్ట్ ఎవరికి తెలియదు సినిమా అది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆస్కర్ నామినేషన్స్లో సెలెక్ట్ అయింది, ఆస్కర్ అవార్డు కొట్టింది. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ నెంబర్ 1 అందరు చూసిర్రు, చూడని వాళ్ళు లేరు. అట్లాంటి సినిమానే మట్టి కథ కూడా. మన సినిమా గురించి ఎవ్వరు తెలియదు, చిన్న సినిమా మనది. అంటే వందల కోట్లు పెట్టి తీసే సినిమాలు కావు మనవి, చిన్న సినిమా. దీని గురించి ఎవ్వరికి ముందు తెలియదు. మనకి అవార్డులు రావడం స్టార్ట్ అయిన తర్వాత అందరికి క్యూరియాసిటీ పెరిగింది, ఇండస్ట్రీలో కానీ జనాలకు కానీ బయట అందరికి కూడా. అరే ఏం సినిమా ఇది, అవార్డు వచ్చిందా దీనికి, అవునా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అప్పుడు క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. సో అట్లాంటి సినిమా మనది. ఈ సినిమా చూడండి, ఈ సినిమా మీరు చూడకపోతే నష్టపోతారు అని మీకు మస్తు మంది చెప్తారు, నేను నమ్ముతున్నది. దట్ ఈస్ ద పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మట్టి కథ అనే పేరులోనే ఒక ప్యూరిటీ ఉంటుంది, అవునా కదా? సో అంతే ప్యూర్గా మూవీ కూడా ఉంటుంది. మట్టి కథ అనేది మనుషుల కథ. అంటే ఇట్స్ నాట్ ఏ క్రాఫ్టెడ్ స్టోరీ. అంటే మామూలుగా ఏం చేస్తారు అంటే, ఒక రైటర్ యాజ్ అ రైటర్గా ఒక కథ రాయడానికి కొద్దిగా మనుషులకు దూరంగా వెళ్ళి అక్కడ కొద్దిగా స్పెండ్ చేసి టైం అక్కడ రాస్తారు. యాక్చువల్గా కొన్ని రోజులు స్పెండ్ చేసి రాస్తారు. కానీ ఈ కథ అటువంటిది కాదు, మనుషుల మధ్య నుంచి పుట్టిన కథ. అంటే ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా కాలేజీలో, మీ దోస్తు ఉంటాడు, వాడు చిన్నప్పటి ఫ్రెండ్, వాడు స్కూల్ మానేసి ఉంటాడు. వాడు ఎందుకు మానేసిండు మీకు తెలుసా? వాడి కథ ఇది. మీ గల్లీలో ఒక పోరగాడు ఉంటాడు, వాడికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పే కథ. ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఫార్మర్ ఫ్యామిలీ, వాళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కూడా చెప్పే కథ. అంటే ఇదంతా కూడా మనలో నుంచి పుట్టిన కథ. నేను ఎప్పుడైతే ఈ సినిమా అనుకున్నానో, సినిమా మైండ్ లో, అంటే నేను ఒక స్టోరీ, నార్మల్లీ ఎవ్రీ డైరెక్టర్ విల్ హ్యావ్ ఏ విజన్. స్టోరీ ఎట్లా రావాలి, అంత స్క్రీన్ ప్లే, అంత పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయినాక హౌ ఐ షుడ్ విజువలైజ్ ఆన్ ద స్క్రీన్ అనేది ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో ఐ వాజ్ ఎన్విజనింగ్ సంథింగ్ ఆన్ మై మైండ్. సో అంటే ఫస్ట్ నుంచి కూడా. తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసినాం. షూటింగ్ లో కూడా మేము వర్క్ షాప్స్ చేసాం. తర్వాత షూటింగ్ వెళ్ళాము, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయినాక మ్యూజిక్ అయింది ఒక రోజు. మ్యూజిక్ అయిపోయినాక నేను మ్యూజిక్ స్టూడియోలో మూవీ చూసిన యాక్చువల్గా. సో ఇట్ ఈస్ వే ఫార్ వాట్ ఐ వాజ్ ఎన్విజనింగ్. ఇట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ అజయ్ యాక్చువల్లీ. సో ఎందుకు ఈ రేంజ్ లో అనుకున్నాను మూవీ, దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళాడు. సో ఆ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అంత న్యాచురల్ గా, అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంది అజయ్ కి డెఫినెట్ గా. సో యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఫస్ట్ మూవీ నాకైనా అజయ్కైనా, ఫస్ట్ మూవీకి బెస్ట్ యాక్టర్ వచ్చింది, బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ మేకర్ వచ్చింది, బెస్ట్ ఫిలిం వచ్చింది, బెస్ట్ ఫిలిం అవార్డ్స్ వచ్చినాయి. స్టిల్ దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. స్టిల్ వీఆర్ అవైటింగ్ మోర్ అవార్డ్స్. సో ఇట్స్ నాట్ ఈజీ కదా. సో డెఫినెట్లీ you should all, or we should all feel proud about మట్టి కథ. అండ్ మీకు రోలర్ కోస్టర్ అంటే తెలుసా? యూ విల్ హ్యావ్ ఫన్, యూ విల్ హ్యావ్ గమ్, యూ విల్ హ్యావ్ అగైన్ ఎమోషన్స్. సో ఇట్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. మట్టి కథ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. సో ప్లీజ్ ఎంకరేజ్ and go and watch this movie.
I loved this college and everyone. I love you all. Bye. వాసవి రోల్ ప్లే చేశాను ఇందులో. రియల్ ఎక్స్పీరియన్సెస్ తో దీన్ని డిజైన్ చేశారనమాట. అండ్ నేను చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సచ్ ఏ బ్యూటిఫుల్ టీమ్ అన్నమాట. అసలు వర్క్ చేసిన ఫీలే రాలేదు. చాలా చాలా కష్టపడ్డాం మూవీ కోసం. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి అందరినీ, న్యూ కమర్స్ ని. మట్టి కథ సినిమాకి వస్తే ఒక కామెడీ ఇప్పుడు ఆమె చెప్పినట్టు ఉండదు, కానీ డిఫరెంట్ కామెడీ ఎట్లుంటుంది అంటే మన పవన్ అన్న ఎట్లా కామెడీ చేసిందంటే ఒక వింటేజ్ మోడర్నైజేషన్లో జరిగే థింగ్స్ని చాలా ఫన్నీగా చూపించట్టు. సో మీరు అవన్నీ చూసి షూర్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అజయ్ యాక్టింగ్ అసలు అనుకోలేదు, బట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ్ వరకు వచ్చేసరికి ఒక డిఫరెంట్ కన్ఫ్యూజన్కి వచ్చిన నేను అజయ్ యాక్టింగ్. సో ఇప్పుడు ఇంకా సినిమా మట్టి కథ దాంట్లో టాలెంటెడ్ పర్సన్స్ అంటే దాంట్లో టాలెంటెడ్ పర్సన్స్ పవన్ అన్న, అజయ్, రుచిత, సో ఇట్లాంటి వాళ్ళు మీ ముంగడికి వస్తారు. సో అంతే, షూర్గా మీరు ఎంజాయ్ చేస్తారు మూవీని. అంటే